నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. भारत माता की जय जय माता जय माता 72 ఏళ్ల కిందట జన్ సంఘ మొదలై 1980 ఏప్రిల్ 6వ తేదీన బీజేపీగా మారి ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా ఎదిగింది. 43 ఏళ్ల నుంచి ఎదుగుతున్న కాషాయ పార్టీ లోక్సభలో 2 సీట్ల నుంచి 303 సీట్లకు పెరిగింది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన విస్తరిస్తోంది. 1980 నుంచి 1986 వరకు బీజేపీ తొలి అధ్యక్షుడిగా వాజ్పేయి ఉన్నారు. 1986 నుంచి 1991 వరకు పార్టీ సేనానిగా అద్వానీ సారథ్య బాధ్యతలు చేపట్టారు. ఇక 1993, 98 అలాగే 2004 నుంచి 2005లో అద్వానీ నేతృత్వంలో పార్టీ ముందుకు వెళ్ళింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆదర్శాలతో రూపుదిద్దుకుంది బీజేపీ. హిందూ సంప్రదాయానికి గుర్తుగా కమలం గుర్తుతో అంతకంతకు ఎదిగింది. బీజేపీ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి తొలి ప్రధాని అయ్యారు. 2014లో మోదీ ఎంట్రీతో బీజేపీ దశ దిశ ఊహించని మార్పులతో దూసుకువెళ్తోంది. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పార్టీ ప్రారంభించినప్పుడు వి రామారావు గారు నేతృత్వంలో ఏ రకంగా అనేక మంది కార్యకర్తలను వారు నిర్మాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వి రామారావు గారికి రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేశారు. వారికి కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో మరి ఉత్తమమైనటువంటి విలువల కోసం, నైతిక విలువల కోసం పాటుపడాలని వారు పిలుపునివ్వడం జరిగింది. పిలుపునివ్వడం కాదు, వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటులో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చినప్పుడు ఒక్క ఓటు తగ్గితే ఏ మాత్రం ఆలోచన చేయకుండా అనేక మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా మద్దతు నిరాకరిస్తూ ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని, కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. నైతిక విలువల కోసం, ఉత్తమ విలువల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గతంలో ఈ యొక్క దేశంలో నెహ్రూ కుటుంబం ఒక్కటే సమర్థత కలిగినటువంటి దేశం ఇది. వాళ్ళు మాత్రమే దేశాన్ని పరిపాలించేటువంటి శక్తి, యుక్తి ఉంది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నెహ్రూ కుటుంబమే కాదు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త కూడా ఈ దేశంలో రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి కొడుకు కూడా నెహ్రూ కుటుంబం కంటే సమర్థవంతంగా ఈ దేశాన్ని పరిపాలిస్తాడని చెప్పి నిరూపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు దేశంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక సమయం పరిపాలించినటువంటి వరుసగా ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా అన్ని రంగాలలో దేశం ముందుకెళ్తా ఉంది. దేశ గౌరవాన్ని ప్రపంచంలో వినియోగింపచేస్తూ ఉన్నాం. ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నిర్మాణం నుంచి మొదలు పెడితే చంద్రమండలంలో చంద్రయాన్ వరకు కూడా విజయవంతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వరుసగా అనేక విజయాలు